కానీ నిజంగా బైక్లో మాత్రం ఘోరం పవర్ ఉంది తెలుసా. ఎగ్జాస్ట్ మొత్తం ఫ్రీ ఫ్లో కదా, లోపల నుంచి మొత్తం బయటకు వచ్చేసింది. క్రేజీ సౌండ్ వస్తుంది అసలుకి. Holy shit, 158, 159. Oh, 159. So what's up beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. So ఈ రోజు అయితే R15M వర్సెస్ R15M డ్రాగ్ రేస్ చేయబోతున్నాం. కాకపోతే ఇందులో ఒక చిన్న స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే మన R15M వచ్చేసి స్టాక్ అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ మోడిఫైడ్ R15M. సో మనకి ఇందులో ఎగ్జాస్ట్ చేంజ్ ఉంది, ఇందులో ఇండికేటర్స్ చేంజ్ చేయించారు అండ్ బ్యాక్ సైడ్ మ్యాగ్నెటిక్ టైల్ ఎవ్రీ ఫకింగ్ థింగ్ ఇస్ దేర్ ఇన్ దిస్ బైక్. కాకపోతే బైక్ గ్రాఫిక్స్ ఒకసారి చూడండి, దిస్ ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్ మ్యాన్. సో నేను ఈ బైక్ మీద డీటెయిల్ రివ్యూ తీసిన, మీరు ఒకవేళ ఆ వీడియో చూసి ఉండకపోతే పైన బటన్ వస్తుంది, గో చెక్ ఇట్ అవుట్. సో చిన్న ఇప్పుడైతే ఈ R15M ఆఫ్టర్ మార్కెట్ అండ్ R15M స్టాక్కి ఇప్పుడైతే డ్రాగ్ రేస్ చేయబోతున్నాము. సో బేసికల్గా డ్రాగ్ రేస్ అంటే ఏ బైక్లో ఎంత పర్ఫార్మెన్స్ ఉందో మాత్రమే చెక్ చేస్తున్నాము, వినర్ లూజ్ డజంట్ మ్యాటర్. సో చిన్న 155cc కాబట్టి లెట్స్ సీ ఏ బైక్ ఎక్కువ టాప్ ఎండ్లో బిల్డ్ చేస్తుంది అని చెప్పేసి అని. సో చూద్దాం. సో బైక్స్ ఆన్ ఎంటర్ కదా, అక్కడ పోయి ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ అండ్ మోరోవర్ వితౌట్ డీబీ కీలర్. అది బ్రో కొంచెం సైడ్కి జరుగు. చలో 3 ఆరెంజ్ కొడతా స్టార్ట్ అయిపోడు. రెడీ? అరే యార్ అది పోయినా ముంగడికి వెళ్ళిపోయింది. అరే బ్రో సీరియస్లీ దట్ బైక్ ఈస్ గోయింగ్ అహెడ్. కనిపిస్తుంది కదా, రెండు ఈక్వల్ స్పీడ్లో వెళ్తున్నాయి. అండ్ 154, 155, 155, 156, 157, holy shit, 158, 159, oh, 159, fuck, crazy అసలు 159 స్పీడ్ వచ్చింది. సేమ్ తెలుసా 160 అయింది, క్రేజీ అసలుకి. మొన్న 157 అయింది, ఈరోజు డన్. ఇంకా బైక్ ఎక్స్చేంజ్ చేసుకుందామా, స్టేడియం పోదామా, యూటర్న్ తీసుకుందామా? ఇచ్చిన పోతే మనకు కొట్టనికి రాదు, మరి స్టేడియం పోతేనే బెస్ట్ ఆప్షన్. సో చలో అయితే మళ్ళీ బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము. సో యాక్చువల్గా ఎంతమంది డ్రాగ్ రేస్లో మాత్రం ఉన్న ముచ్చట. ఓకే ఓకే. సో ఇంతకుముందు డ్రాగ్ రేస్లో అయితే ఆబ్వియస్గా ఇది ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ గెలిచింది. సో ఇప్పుడు చూసాము, ఇప్పుడు రైడర్స్ అయితే ఎక్స్చేంజ్ అయిపోయినాము. సో ఇంతకుముందు అయితే కొంచెం డిలే ఉండే స్టార్టింగ్ చేసినప్పుడు, బట్ ఇప్పుడైతే చూసాం. లెట్స్ సీ. సో చలో బ్రో, సేమ్ 3 రన్స్ స్ట్రైటే కదా. ఓకే రెడీ?
గేర్లో 140, యాక్చువల్గా 130 అయిపోద్ది. బట్ లెట్స్ సీ. సిక్స్త్ గేర్లో 144, 148, 149. బైక్ ఎక్కడ చూద్దాం ఒకసారి ఫస్ట్. బైక్ కనిపించట్లేదు. ఓకే, బైక్ బ్యాక్ సైడ్ ఉంది, మనమే ఫ్రంట్లో లీడ్లోకి వచ్చేసినాం. యాక్చువల్గా నిజంగా బైక్లో మేబీ పర్ఫార్మెన్స్ ఎక్కువ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. నాకు కూడా తెలుస్తుంది ఇక్కడ ఈ బండి బాగా స్మూత్ అవుతుంది తెలుసా. నిజంగా ఇంతకుముందు మాత్రం నేను ఆ బైక్ డ్రైవ్ చేసినప్పుడు ఎంత ఎఫర్ట్ పెట్టిందో దానికంటే సింపుల్గా పెట్టిన దీని మీద. అసలు నీకు ఎక్కువ ఎఫర్ట్స్ కూడా పెట్టలేదు. సో ఆ బ్రో ఈ బైక్ డ్రైవ్ చేసినప్పుడు ఎట్లా డ్రైవ్ చేసిండో ఆ బైక్ కూడా ఎట్లా డ్రైవ్ చేసిండంట. బట్ బేసికలీ ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ విన్స్ మ్యాన్ సీరియస్లీ. ఎందుకంటే ఫ్రీ ఫ్లో ఎగ్జాస్ట్ ఉంటుంది కదా. సో ఇంజన్లోకి వెళ్ళి వచ్చే పవర్ మొత్తం ఇందులోకి వెళ్ళి సీదా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. మన దాంట్లో క్యాటలిటిక్ కన్వర్టర్ అంటారు, ఎవ్రీ ఫకింగ్ థింగ్ విల్ బి అవైలబుల్. సో చూసాం ఇక్కడ యూటర్న్ తీసుకొని లెట్స్ గో బ్యాక్ అగైన్. సో బ్యాక్ వెళ్ళి క్రేజీ సౌండ్ వస్తుంది అసలుకి. ఎక్సర్సైజ్ చేద్దామా అది నడుపుతావు? బైక్ ఎక్సర్సైజ్ చేద్దామా అది నడుపుతావు? సో చలో మళ్ళీ ఇక్కడికి వెళ్ళి డ్రాగ్ రేస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో బ్రో ఇది థర్డ్ డ్రాగ్ రేస్, థర్డ్ టైం ఇది. ఫస్ట్ టైం నీదే గెలిచింది, సెకండ్ టైం మళ్ళీ నీదే గెలిచింది, ఇప్పుడు థర్డ్ టైం చూద్దాం. ఓకేనా? సేమ్ 3 hours. స్టార్టింగ్లోకి వచ్చేసిన క్రేజీ ఫుల్ అసలు సీరియస్లీ. ఎంతైనా ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ ఇస్ ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్. నేనైతే నిజంగా నేను నడిపిన R15లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ R15. క్రేజీ పవర్ ఉంది అసలు దీనిలో. మేబీ బికాస్ ఆఫ్ ఎగ్జాస్ట్ చేంజ్ కానీ ఎంతైనా కానీ అండి సీరియస్లీ బైక్ మాత్రం క్రేజీ పోతుంది అసలు. అయితే ప్రజెంట్ నేను మొత్తం రెస్పెక్ట్లో ఉన్నా, లైక్ మొత్తం బైక్ మీద స్టాండ్ అయిపోయి ఉన్నా. అండ్ మన R15 ఎక్కడున్నా కూడా తెలియదు. 153, 154, 155. Holy shit. సో ఈ డ్రాగ్ రేస్లో కూడా నేనే గెలిచిన. నేను ఇన్ ద సెన్స్ R15 విత్ ఎగ్జాస్ట్ చేంజ్ గెలిచింది. సో చలో ఇప్పుడు మళ్ళీ ఒకసారి బైక్ స్వాప్ చేసుకుందాము. ఘోరంగా గ్యాప్ వచ్చింది. ఒకసారి ఈ బైక్ ఎక్స్చేంజ్ చేసి చూద్దాం దా. కానీ నిజంగా బైక్లో మాత్రం ఘోరం పవర్ ఉంది తెలుసా. ఎగ్జాస్ట్ మొత్తం ఫ్రీ ఫ్లో కదా, లోపల నుంచి మొత్తం బయటకు వచ్చేసింది, వెళ్ళిపోతుంది మంచిగా. ఇదేమో వదిలే అట్లా. సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం లాస్ట్ టైం. సో చలో ఇప్పుడు లాస్ట్ టైం అన్నమాట. సో చలో 3 hours, లెట్స్ గో అగైన్. ఓకేనా? సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే లీవ్లోకి నేనే వచ్చేసిన. సో చూసాం మళ్ళీ R15 వస్తుందా రాదా అని చెప్పేసి అండి. సో ప్రజెంట్ అయితే లీవ్లో నేనే ఉన్నా. హోలీ షిట్, ఇదేం విచిత్రం రా బాబు. ఈసారి లీడ్లోకి నేను వచ్చినాను రా. ఓ మై గాడ్. ఈసారి లీడ్లో మనమే ఉన్నాము. ఓ మై గాడ్, అది వచ్చేసింది రా. ఇంతైనా క్రీస్టన్ ఎగ్జాస్ట్ అంటే
రేంజ్ డిఫరెన్స్ ఉంది, ఘోరంగా డిఫరెన్స్ ఉంది. అవును, అదే నేను అదే అనుకున్నా, నేను పోతే కావచ్చు అనుకున్నా. అదే ఇంతకుముందు స్టార్టింగ్ అయినప్పుడు కూడా మనమే స్టార్టింగ్లోకి వచ్చేసాం, కానీ మళ్ళీ ఆ బైక్ వచ్చేసింది. సో హే గైస్, మొత్తానికి అయితే డ్రాగ్ రేస్ అయితే అయిపోయింది. సో చూసింది కదా ఆ స్టాక్ ఎగ్జాస్ట్ అండ్ ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్లో ఎంత డిఫరెన్స్ ఉందో. ఆల్మోస్ట్ ఎంత లేదన్నా ఒక 2 BHP పవర్ అయినా గెయిన్ అయి ఉంటుంది ఆ R15M వచ్చేసి. అండ్ మోరోవర్ రెండు టాప్ స్పీడ్ ఒకటే, కాకపోతే అది 160, ఇది కూడా 160 వెళ్ళింది ఇంతకుముందు మేము వెళ్ళిన రూట్లో మాత్రం. బట్ నార్మల్గా పికప్ అనేది ఉంటుంది కదా, సో పికప్లో మాత్రం ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఎప్పుడైనా ఫస్ట్లోనే ఉంటుంది. ఎందుకంటే మన క్యాటలిటిక్ కన్వర్టర్ ఉంటుంది, ఇందులో ఆ గ్యాస్ వచ్చి అందులోకి వెళ్ళి ఫిల్టర్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేసరికి అప్పటికల్లా బండి వెళ్ళిపోతుంది. సో సేమ్ అదే సిచ్యువేషన్ జరిగింది. సో ఎనీ వచ్చేసి ఈ వీడియో ఎట్లా అనిపించింది మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మోరోవర్ R15M విత్ అక్రోపోయిక్ ఎగ్జాస్ట్ మొత్తానికి అయితే పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో చలో ఇంకా మీటింగ్ విత్ అనదర్ న్యూ వీడియో అండ్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.